రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, మీ వాక్యము ధ్యానించుచూ ఉండగా మా మనోఆత్మ నేత్రములు తెరవండి. విని గ్రహించి అర్థము చేసుకొని ఆ వాక్యానుసారము నడుచుకునేలాగున మీరే మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామమున ఈ వాక్యోపదేశము ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి 31వ వచనం అంట చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఎవడు బలపరచగలడు? దేవుని కోసం ఎదురు చూస్తే. అలసిపోయినాం కదా, ఈరోజు ప్రార్థనకు పోలేని వాడు ఇంట్లో ఉంటాడు, వాడు అలసట అట్నే ఉంటుంది. దేవుని కోసం ఎదురు చూసి దేవుని సన్నిధికి రా, ఉన్నతమైన శక్తితో నువ్వు పోతావు. జ్వరం వచ్చిందని ముడుచుకొని దుప్పటి కప్పుకొని ఇట్లా పడుకుంటావు, నీ జ్వరం అట్నే ఉంటుంది. ఏం జ్వరం నడవ, జ్వరం వస్తే హాస్పిటల్ పోవట్లేదు, ఆట కట్టుకొని పదా దేవుని సన్నిధికి పోదాం, ఈ జ్వరం ఈయనే పోద్ది. దేవుని కోసం ఎదురు చూచువాడు ఏం పొందుతాడట? అందుకే మనుషుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనుషులారా, మీరు నా వలె మీ యొక్క బలమును, మీ యొక్క శక్తిని కాపాడుకోవాలి అంటే నా కోసం ఎదురు చూడండి. 31వ వచనం అంటుంది. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు హల్లెలూయా. వాడికి బీపీ ఉన్నా బలం ఉంటుంది, వాడికి షుగర్ ఉన్నా బలం ఉంటుంది, వాడికి ఆస్తమా ఉన్నా బలం ఉంటుంది, వాడికి కిడ్నీలో రాళ్ళున్నా కూడా బలమే ఉంటుంది. ఎందుకంటే వాడు యెహోవా కోసం ఎదురు చూశాడు. వాడు బలహీనతలు పట్టుకొని ముడుచుకొని ఇంట్లో కూర్చోలేవాడు. రోగిష్టిగా కూర్చున్నాడు, రోగిష్టిగానే ఉంటాడు. యెహోవా కోసం ఎదురు చూసిన వాడు నూతన బలం పొందుతాడు. వాడు పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతుడు. హల్లెలూయా. పక్షిరాజు ఏం చేస్తుందట? రెక్కలు చాపి పైకి ఎగురుతాడు. అంటే పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగరడం అంటే ఏంటి? అన్ని పక్షులు పైకి ఎగరవా? అన్ని పక్షులు రెక్కలు చాపవా? మళ్ళీ ప్రత్యేకంగా దీనికోసం ఎందుకు రాయబడి ఉంది? అసలు పక్షిరాజు అంటే తెలుసా? పక్షిరాజు అనగా ఈగల్, డేగా అని మరొక పేరు. దాంట్లో రకరకాల జాతులు ఉన్నాయి. రాబందులు కాదండి, రాబందులు వేరే, అది వల్చర్, అది కాకి సంతతికి చెందింది. ఇది డేగా అంటే ఈగల్, పక్షులలోనే రాజు. అర్థమైందా? దాని ఆకాశరాజు అని కూడా అంటారు. అది ఆకాశం నింగిలోను, నీటిలోను, నేలలోను ఎక్కడైనా కూడా వేటాడగలిగిన సమర్థవంతమైన పక్షి. పక్షులన్నిటిలోనే బలమైనది, పక్షులన్నిటిలోనే ప్రత్యేకమైన గుణములు కలిగినది, పక్షులన్నిటిలోనే ఉత్తమమైనది. భూమి మీద అరణ్యానికి రాజు, అడవికి రాజు ఎవరు అంటే సింహం అని తక్కువని చెప్పేస్తారు కదా. అయితే పక్షుల్లోనే రాజు ఎవరు? పక్షిరాజు అని ఎందుకు దానికి పేరు పెట్టది? దానికి ఉన్న కొన్ని ప్రత్యేకమైన గుణాలని బట్టి. ఇక్కడ నువ్వు చదివిన వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది. అక్కడ రెక్కలు చాపి పైకి ఎగురునట్లు. అది పైకి ఎందుకు ఎగురుతుంది అని అంటే, అది నార్మల్గా అన్ని పక్షులు ఎగిరే స్థాయిలో ఎగిరినప్పుడు ఈ డేగను వేటాడే, పక్షిరాజును వేటాడే పక్షులు కూడా ఉన్నాయి. అదే కాకి, రావెన్, కాకి. ఈ కాకులు ఏం చేస్తాయంటే ఈ డేగల్ని ముడుచుకొని తింటాయి. ఈ డేగలు అంటే వాటికి బాగా రుచి, ఎప్పుడు ఏ డేగ దొరుకుద్దా అని చూస్తుంది డేగ ఆహారం కోసం. కాబట్టి అన్ని పక్షులు ఎగిరే స్థాయిలో ఎగిరినప్పుడు ఈ కాకులు ఏం చేస్తాయంటే వచ్చి వాటి మీద వాళ్తాయి. ఈ చాలా పెద్దగా ఉంటాయి. డేగ సైజు తెలుసా? ఒరిజినల్ సైజు ఎంత ఉంటుందో? అది 2 రెక్కలు ఇట్లా చాచితే 6 నుంచి 7 అడుగుల దూరం ఉంటుంది. 2 రెక్కలు ఇట్లా చాస్తే 6-7 అడుగుల దూరం. దాని బరువు 5 కేజీలు. డేగ యొక్క బరువు ఒక 5 కేజీల వరకు దాన్ని ఉంటుంది. డేగ యొక్క ఆయుష్ దరిదాపు ఒక 70 సంవత్సరాలు డేగ జీవిస్తుంది. సో డేగకున్న ప్రత్యేక గుణాలు ఏంటంటే, ఇది ఎప్పుడైతే ఇలా ఎగురుతూ ఉంటుందో ఈ కాకులు దాని మీద పడి పొడుచుకొని తింటాయి. కాకి గింతంతే ఉంటుంది దాని సైజుకి. దానిలో కనీసం కాకి సైజు అంతా 10వ వంతు కూడా ఉండదు. అది కరెక్ట్గా దాని మెడ దగ్గర కూర్చుంటుంది. కాకి యొక్క ముక్కు చాలా కొచ్చగా ఉంటుంది. ఇట్లా దించిందంటే కత్తి దిగినట్టు దిగుతుంది. అది కరెక్ట్గా అవకాశం చూసుకొని డేగ యొక్క మెదడులోకి కాకి తన ముక్కుని పొడిచి
డేగ యొక్క మెదడును పొడుచుకొని తింటుంది. అట్లా డేగకు మృత్యు. అయితే ఈ కాయకొచ్చి వాళ్తే డేగ భయపడదు, కాయకొచ్చి పొడుస్తూ ఉంటుంది అన్నమాట ఆ యొక్క తలను, డేగ యొక్క తగలు. అప్పుడు తనను తాను రక్షించుకోవాలి, ఇలాంటి కాకుల నుంచి తనను కాపాడుకోవాలి అంటే డేగకున్న ఒకే ఒక ప్రత్యామ్నాయం పైకి ఎగరాలి. డేగ 10,000 అడుగుల ఎత్తు వరకు కూడా అది ఎగరగలిగిన సామర్థ్యం దానికి ఉంది. 10,000 అడుగుల ఎత్తుకు అది వెళ్ళిపోతూ ఉంటే పైకి ఎగురును అన్న మాటకు వివరణ ఇస్తున్నాను. అది పైకి ఎగిరినప్పుడు ఏం జరుగుద్దంటే ఈ కాకులకు ఆక్సిజన్ సరిపోదు, ఇవన్నీ అల్పజీవులు, అల్ప పక్షులు చిన్నవి, వీటికి ఆక్సిజన్ సరిపోక దీంతో పాటు పైకి పోతే అది చస్తుంది. దాన్ని వదిలేయాలి, కాకులు సావనన్నా చావాలి. కాబట్టి కాకితో అది పోరాడదు, అల్పమైన వాడితో అది పోరాడదు. అర్థమైందా? అది అల్పప్రాణి, దాంతో పోరాడేదండి. హాని చేయడానికి వచ్చింది, చంపడానికి వచ్చింది, తినడానికి వచ్చింది, దాన్ని నాశనం చేయడానికి వచ్చిన దానితో అది పోరాడట్లే కానీ తన స్థితిని ఏం చేస్తుంది? పైకి తీసుకెళ్తుంది. కాబట్టి మనతో పోరాడే వాళ్ళు, మనకు హాని చేసేవాళ్ళు, మనకు కీడు చేసేవాళ్ళు, మనల్ని పొడిసేవాడు, సూటిపోటి మాటలు బడిగే వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేం చేయాలి? అక్కడి నుంచి వాళ్ళున్న స్థానం నుంచి పై స్థానంలోకి వచ్చేయాలను. వాడు నీ స్థానంలోకి రాలేడు కదా, అందరూ పైకి రాలేరండి. కిందికి ఎవడన్నా పోగడానికి ప్రయత్నం చేయాలా? ఆ ప్రయత్నంగా ఉంటే చాలు, లడక్కన పడుతావు కిందికి పోయి. ఎదగాలంటే కష్టపడాలి కానీ కిందికి పోవాలంటే కష్టపడాల్సిన అవసరం ఏముందండి? కాబట్టి అల్పులతోనూ అధములతోనూ, నీకు హాని చేయవారితోనూ, నీకు కీడు చేయవారితోనూ, నిన్ను పొడిచేవారితోనూ, నిన్ను మాట్లాడేవారితోనూ నీవు ఎప్పుడు కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం. లోకులు కాకులు అని తెలుగు సామెత ఉన్నది. లోకులు ఎలాంటి వాళ్ళట? అరుస్తానే ఉంటారు. ఒక్కొక్క కాకికి నేను మంచోని, నేను డిగ్రీ చదివినా, నేను పలానా ఉద్యోగం. ఈ కాకులతో కూర్చుంటే నీ జాతి ఏంది? నీ పిలుపు ఏంది? ఉన్నతమైన నీ పిలుపును పోగొట్టుకొని ఇప్పుడు నీ సహవాసం ఆడబెట్టుకున్నావు. కాకులతో దుష్టుల సాంగత్యము చేయక, పాపుల మార్గమున నడవక, అపహాసకులతో కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు. దేవుడు నిన్ను ఉన్నతమైన పిలుపు కోసం పిలిచాడు. పైకెగురు, ఆత్మీయ జీవితంలో పైకొచ్చేయి, ప్రార్థనా జీవితంలో పైకొచ్చేయి. 10 నిమిషాలు ప్రార్థన చేసేటోడు గంట చేయి, 3 వచనాలు చదివేటోడు అధ్యాయం చదువు. దేవునితో సహవాసం గంట చేసేటోడు 3 గంటలు చేయి. ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడికి వచ్చేయాలా? అప్పుడు అయ్యే రాలిపోతాయి. నిన్ను పట్టిన చీడ పీడ, నీకు నాశనం చేయాలనుకున్న వాటికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ప్రియులారా. ఆ వాక్యాన్నే ఇక్కడ యెషయా భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు. కాబట్టి పక్షిరాజు రెక్కలు చాచి పైకి ఎగిరి అది అలయక పరుగెత్తును, సొమ్మసిల్లక నడుచును. హల్లెలూయా. దీని నివాసం కూడా పక్షులతో ఉండదు, ఇక్కడ సాధారణమైన వీటితో ఉండదు. చాలా హైట్లో కట్టుకుంటుంది, పెద్ద పెద్ద పర్వతాల మీద, పెద్ద పెద్ద కొండల మీద దాని నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అసలు దాని నెస్ట్, అది పడుకునే బెడ్. నెస్ట్ అంటే దాని గూడు. ఆ గూడులో మనిషి పడుకోవచ్చు అట. 6 అడుగుల వెడల్పు. డబుల్ కాట్ మంచం కొనుక్కుంటావుగా మనం, డబుల్ కాట్ మంచం అంతా కడుతుంది అది. అది మన సుఖాలకు అలవాటుపడదు. మంచి గట్టి కర్ర పుల్లలు తెచ్చుకుంటుంది. ఆ కర్రె పుల్లల్ని బలవంతంగా ఇట్లా వంచి నెస్లాగా పెట్టుకుంటుంది. గట్టిగా ఉండాలి దానికి, సుఖాలకు అలవాటు పడదు. ఎత్తైన ప్రదేశాలకు కూరుతుంది. ఎవరికి అందనంత ఉన్నతమైన స్థితిలో తన గూడు కట్టుకుంటుంది. దానికి ఉన్న కొన్ని ప్రత్యేకమైన గుణాలు. అది ఒక పరిశుద్ధమైన జీవి అని కూడా అంటారు. ఎందుకంటే అది జీవితకాలంలో ఒకే ఒక పార్ట్నర్ని ఎన్నుకుంటుందట. పక్షుల వలె, అన్ని పక్షుల వలె అది ఉండదు. ఒక ఆడపక్షి మగ పక్షితో జత చేసిందంటే మళ్ళా చచ్చిపోయేదాకా కూడా మరొక పక్షి జోలికి రెండూ కలిసి పిల్లల్ని కంటాయి, గుడ్లు పెడతాయి. పెద్దగా ఎదిగి అయ్యేంత వరకు కూడా, మళ్ళీ ఆ పిల్లలు స్వేచ్ఛగా ఇది అయ్యేంత వరకు కూడా ఒక తల్లిదండ్రులుగా వాళ్ళ పిల్లలకు ఆ యొక్క ఆదరణను, కావలసిన ఆహారాన్ని సమకూర్చి స్వతహాగా ఎగిరేంత శక్తి వచ్చేంత వరకు కూడా వాటికి తోడుగా నిలుస్తాయి. అది పక్షిరాజు యొక్క గొప్పతనం. అందుకే అది అలయదు. ఒక్కొక్కసారి పిల్లల్ని బొదగడానికి కూర్చుంటే 35 నుంచి 40 రోజులు అది అలానే కూర్చోవాలట.
ఇది ఛార్జ్ తీసుకుంటే అది అప్పటిదాకా ఆహారం ఉండదు, ఒక్కోసారి 2-3 రోజులు అట్టే కూర్చుంటుంది. ఇది పోయి ఆహారం వెతుక్కొని వస్తుంది. ఆహారం ఇద్దరికి పంచుకొని తింటారు. ఆ తర్వాత మళ్ళీ ఇది కాసేపు బతుకుతే అది పోయి ఆహారాన్ని వెతుక్కోవాలి. ఆడది మొగది అట్లా డ్యూటీలు మార్చుకుంటాయి. ఆహారం అంత ఎత్తులో ఆడ దొరుకుతుందండి. అన్ని భూమి మీద ఉన్నాయి కదా, నేల మీద ఉన్నాయి జంతువులు, సముద్రంలో ఉన్నాయి చేపలు, అంత పైన ఆహారం కోసం 2-3 దినాలు ప్రయాణం చేయాలి అది. అందుకే అది అలయదు, అది సొమ్మసిల్లదు. అర్థమైందా? పక్షిరాజు యొక్క గొప్పతనం అది. 2-3 రోజులు నాన్ స్టాప్ అండి, మధ్య మధ్యలో బ్రేకులు కాదు. వస్తా దారిలో ఆగి 2 సమోసాలు తిని ఛాయ్ తాగి. అర్థమైందా? ఒకరోజు ప్రయాణం చేయాలంటే ఎన్ని కథలు ఉంటాయో మనవి. ఈ నుండి హైదరాబాద్ పోవాలంటే 2 స్టాప్లు ఉంటాయి, సూర్యాపేట ఒకటి, నార్కెట్పల్లి ఒకటి, 2 స్టాపులు, 2 ఛాయ్లు, 2 సమోసాలు. ఇంక అంత దాకా వచ్చినాక ప్యారడైజ్ బిర్యానీ తినొద్దారా? ఇంత ప్రోగ్రాం ఉంటుంది. అది అట్లా కాదు, 3 రోజులు రాత్రనక పగలనక ఎగురుతూనే అలయక సొమ్మసిల్లక. దానికి ఉన్న గొప్పతనం. అందుకే పక్షిరాజును దేవుడు మనకు ఒక ఉదాహరణగా ఇస్తూ ఉన్నాడు. అట్లా ప్రత్యేకమైన పిలుపుని కలిగి ఉన్నావు అని దేవుడు వాగ్దానం బోధిస్తూ ఉంది. మనం చదివిన కీర్తనలో కూడా 103వ కీర్తన చదివాం కదా, 5వ వచనం ఈ రీతిగా బోధిస్తుంది చూడండి. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగుచుండునట్లు. అదేంటండి యవనం కొత్తదెట్టయితుంది? 70 ఏళ్ళు బతికే పక్షిరాజు 35-40 ఏళ్ళు వచ్చిన తర్వాత ముసలిది అయిపోద్ది. ఆ డేగా ముసలిది అయిపోద్ది, దాని ఆయువు అయిపోద్ది. 35-40 ఏళ్లకు దాని లైఫ్ అయిపోద్ది, హాఫ్ ఆఫ్ ద లైఫ్. అయితే అది యవ్వనములోకి మళ్ళా రావాలి, రాబోయే మళ్ళా 35-40 ఏళ్ళు బతకాలి అంటే 70 ఏళ్ళు దాని ఆయుష్. పోరాడింది మాత్రమే బతకగలదు. దాని యవ్వనాన్ని తిరిగి తెచ్చుకోవాలి. అంటే ఏమైందంటే దాని ముక్కు కొద్దిగా వంకర ఉంటుంది. పక్షిని చూడండి, డేగ ముక్కు ఇట్లా కాకి ముక్కులా కొచ్చగా ఉండదు, పుట్టకతోటే కొద్దిగా ఇట్లా బెండ్ అయి ఉంటుంది. అదొక 35-40 ఏళ్ళు వచ్చేలోగా ఆ ముక్కు ఇంకా ఉంగిపోతుంది. చివరికి అది నోరు తెరవడానికి ఈ ముక్కే దానికి ఇలా అడ్డం పడుతుంది, నోరు తెరవలేదు. ఇప్పుడు ఆ ముక్కును అది తీసేసుకోవాలి. 35-40 ఏళ్లకు దాని యొక్క రెక్కలు బాగా పెరిగి దట్టంగా పెరిగి బరువు ఎక్కుతాయి. ఆ బరువెక్కిన తన దేహంతో అది ఎగరలేదు. కాళ్ళ గోర్లు ఎంత పెరుగుతాయి అంటే అవి వంగిపోతాయి. వాటితో ఇట్లా వేటాడి వస్తువులు లేపేదానికి అవి సరిపోదు. అన్నీ ఒక యాంగిల్లో కరెక్ట్గా ఉంటేనే పుచ్చగలదు. అది దాని బరువుకు 5 వంతులు బరువును లేపగలదట. 5 కేజీల బరువు ఉన్న డేగ 20 కేజీల బరువును సునాయాసంగా కొట్టుకుని పోగలదు. చిన్న చిన్న చిరుతపుల్ని కూడా వేటాడుతుందట. కుందేలను, పందులను, ప్రతిదాన్ని దేన్నైనా వేటాడి కాళ్ళతో ఇట్లా కొట్టుకొని రక్కుకొని వెళ్ళిపోవడమే. అది డేగ యొక్క బలం. 35-40 ఏళ్లకు ఇవన్నీ కూడా శక్తిహీనం అయిపోతాయి. ఇప్పుడు దాని ముందు 2 సవాళ్ళు. ఒకటి చావును యాక్సెప్ట్ చేసి చచ్చిపోవడమా, రెండోది పోరాడి తిరిగి యవ్వనాన్ని తెచ్చుకోవడమా. అది యవ్వనాన్ని తెచ్చుకుంటే మళ్ళీ 35-40 ఏళ్ళు మళ్ళీ బతుకుద్ది. 70 ఏళ్ళ ఆయుష్ అందుకే దానికి ఇచ్చింది. ఫస్ట్ ఇవన్నీ సెట్ కావాలంటే దాని ముక్కు సెట్ కావాలా. ఈ ముక్కు బండగేసి కొట్టుకుంటుంది. ఏ రీతికి కొట్టుకుంటుంది అంటే దీనికి ఈ ప్రాసెస్ జరగడానికి 6 నెలలు పట్టుదర చూడండి. ఈ 6 నెలలు దానికి ఆహారం ఉండదు, ఆహారం లేకుండా బతకాల్సిందే. ఎవడో తెచ్చిచ్చిన ఆహారాన్ని అది తినడంటే తినదు, దాని ఆహారం అదే వేటాడుకుంటుంది. అది పరాన్నజీవి కాదు. పరాన్నజీవి అంటే పారసైట్, అంటే ఒకడి మీద ఆధారపడి బతికేది. ఇది అట్లాంటి జీవి కాదు, దాని ఆహారం అదే వేటాడుకోవాలి. ఇది చచ్చిన డెడ్ బాడీస్ తినదు, కాకుల్లాగా రాబందుల్లాగా చచ్చిన ఆహారం తినేది కాదు. బతికున్న దాన్నే ఉడుకు రక్తంతో అది వేటాడి తినే జీవి ఇది. మరి ఇది వేటాడలేనప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 6 నెలలు దానికి తిండి ఎవడు పెడతారండి? ఫర్ ద 6 months ఇట్ విల్ అండర్గో ఫర్ స్టార్వేషన్. 6 నెలల కరువు శరీరాన్ని జీర్ణించుకుంటుంది. 6 నెలల తన శరీరంలో ఉన్న వాటితోటే అది బతుకుతుంది. తన ముక్కును బండకేసి కొట్టి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు దాని ముక్కును బండకేసి కొడుతుంటే దాని తల పగిలిపోయే అంత నొప్పి, విపరీతమైన నొప్పి. కానీ ఆ ముక్కును కొట్టాలి, ఆ ముక్కును ఇరగొట్టాలి. ఇరగొడితేనే కొత్తది మళ్ళీ దానికి మొలుస్తుంది. కొట్టి దాన్ని ఇరగొట్టుకుంటుంది.
బాధను భరిస్తుంది. ఒక్కసారి ఇట్లా కొడితే ఇరిగేది కాదా ముక్కు. 35-40 ఏళ్ళు పెరిగిన ముక్కు ఎంత గట్టిగా ఉంటుంది, ఎంత ఇదిగా ఉంటుంది. మరి అంత మందమైన ముక్కునది బలగొట్టుకొని ఆ కుక్కాన్ని ఇరగొట్టుకొని ఇప్పుడు కొత్తగా మొలిసిన దానితోటి దాని పెద్ద పెద్ద రెక్కల్ని పీక్కోవాలి. ఈకలు ఉంటాయి కదా రెక్కలకి, బరువైన ఈకలను అది పీకాల. అది పీకేసుకుంటేనే కొత్త ఈకలు మొలుస్తాయి, లేత ఈకలు మొలుస్తాయి. అది రెక్కలకు మరలా తిరిగి బలాన్ని ఇస్తుంది అది ఎగరడానికి. మరి జుట్టుకింత బీక్కుంటేనే ఎంత ఏడుపు వస్తుంది కదండి. రాలిపోయే జుట్టు గురించి కాదు నేను అన్నది, బలవంతంగా పీకే జుట్టు గురించి. అలాంటిది 35-40 ఏళ్ళు పెరిగిన పెద్ద పెద్ద రెక్కల్ని ఇట్లా గట్టి పీకితే ఎంత నొప్పి లేవాలండి దానికి. కాళ్ళ యొక్క గోర్లను రక్కాల బండకేసి కొట్టుకొని రక్కి ఇరగొట్టుకోవాలి. దాని ముక్కుని ఇరగొట్టుకుంటుంది, పెద్ద పెద్ద ఈకల్ని పీకేసుకుంటుంది. ఇవన్నీ గోర్లను రక్కేసుకొని ఇరగొట్టుకుంటే రక్తాలు దానికి రక్తస్రావాలు జరిగి మళ్ళీ కొత్తవి మొదలవుతాయి. ఈ ప్రాసెస్కి ఒక 6 నెలలు పడుతుందండి. ఇక 6 నెలల్లో ఇప్పుడు అది మళ్ళా యవ్వన డేగగా మారిపోయింది. అందుకే నీ యవ్వనము కొత్తగా కూర్చుండునట్లు. హల్లెలూయా. మనలో కూడా అనుకుంటాం 30 ఏళ్ళు అయింది బాప్తిస్మం ఇచ్చి నాకేందిలే, ముదిరిపోయింది. నీ రక్షణ ఇప్పుడు ఏమైంది? 30 ఏళ్ళ నీ రక్షణ ముదిరిపోయింది. నీ ముక్కు ఏమైంది? ఇప్పుడు ముదిరిపోయింది. నీ గోర్లు ఏమైనాయి? ముదిరిపోయినాయి. నీ ఈకలు ఏమైనాయి? ముదిరిపోయినాయి. ఇప్పుడు నీ యొక్క యవ్వనము కొత్త అవ్వాలి అంటే మళ్ళా నీ ప్రార్థనా జీవితం మారాలి. నీలో ముదిరిపోయిన వాటిని ఏం చేయాలి? తొలగించాలి. ముదిరిపోయిన బెండకాయలు తింటాడు అన్నీ ఎవడన్నా. అసలు రైతు బజారుకు పోతే బెండకాయ కొనేటోడు అమ్మేటోడు పరిస్థితి ఏందో నాకు అర్థం కాదు. వచ్చినోడు ఎలా పోతాడు, పోతాడు తుంచకుండా బెండకాయ కొంటాడు అన్నీ ఎవడన్నా. వాడు ఇరవద్దండి అంటాడు, ఇరవకపోతే నేనెట్ట కొనాలంటారు. ఒక్క బెండకాయనే ముదురా లేతదా అని కూర్చొని మనం ఇంత చెక్ చేసుకుంటామే. మరి మిగతా వాటి విషయాల్లో పరిస్థితి, మన ఆత్మీయ జీవితం పరిస్థితి, దీంట్లో ముదిరిపోయానే. కొత్తగా రక్షణ పొందినోడు కంటే రక్షణ పొంది ఎన్నో ఏళ్ళైనోడు అతి ప్రమాదకరం. ఎందుకంటే వాడు ముదిరిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నాకు అన్నీ తెలుసు అని ముదిరిపోతాడు, నాకు ఒకటి చెప్పేది ఏంది అని ముదిరిపోతాడు, అసలు నాకు తెలవని వాక్యం ఏంది అని ముదిరిపోతాడు, నాకు ఒకటి చెప్పాలా, ఒకటి చెప్తేనే నేనాలా, అవసరమైతే అయ్యగారిని కూర్చోబెట్టి నేను వాక్యం చెప్పగలను. కొన్నిసార్లు యవనస్తుల్ని స్తుతి ఆరాధన చేయమంటాం. ఒక్కోసారి 2-3 యవనస్తులు ధైర్యాలు, స్తుతి ఆరాధన ఏముంది అయ్యగారు మీరు చెప్తే మేము వాక్యమే చెప్పేస్తాం, చర్చ నడిపిస్తాం. మరి నువ్వు వాక్యం చెప్తాం మీ అయ్యగారు ఏం చేయాలా? మీ ఊర్లో అయ్యగారిని పెట్టినా కదా, మరి అయ్యగారు ఏం చేయాలా? కూర్చొని నువ్వు వాక్యం చెప్తుంటే నోట్స్ పట్టుకొని రాసుకోవాలా? కొద్దిగా స్తుతి ఆరాధన చేయవయ్యా, పాట పాడవయ్యా అని యవనస్తులకు అవకాశం ఇస్తే మేము అన్నీ చేయగలం, అన్నీ చెప్పగలం. అనుభవాలు నేర్చుకోవాలి ప్రియులారా. మనం ఇతరులకు నేర్పిస్తాం. ఇప్పుడు బాప్తిస్మం తీసుకొని 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు నువ్వు సీనియర్ రక్షణ పొందినోడివి. ఇప్పుడు నువ్వు అనేకులకు నువ్వెవరు? మార్గదర్శి. కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు ఎవరిని చూసి నేర్చుకుంటారు? నిన్ను చూసి నేర్చుకుంటారు. ఇగో ఈమె కూడా ఒకప్పుడు విగ్రహాలకు మొక్కిందట, ఈమె కూడా ఒకప్పుడు విగ్రహాలకు పెట్టింది తినదట, వీళ్ళు ఒకప్పుడు అన్యజనులేనట, కానీ యేసయ్య నమ్ముకున్న అన్నీ విడిచిపెట్టారు. ఈ మెట్టుంటుందో నేను. ఇప్పుడు నీ జీవితం నూతనంగా వచ్చిన వాళ్ళకి ఎలా ఉండాలండి? అలాంటప్పుడు ఎప్పటికప్పుడు నీ యొక్క యవ్వనాన్ని నువ్వేం చేసుకోవాలి? కొత్తగా కూర్చున్నట్టుగా. అవునా? కొత్తగా కూర్చున్నట్టుగా దేవునితో నీ సహవాసం పెరగాలి ప్రియులారా. పక్షిరాజు ఇన్ని ఆత్మీయ విషయాన్ని మనకు నేర్పిస్తుంది. ఒకటా రెండండి? ఎన్ని ఉన్నతమైన విషయాలు పక్షిరాజు జీవితాన్ని బట్టి. చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ యవనస్తుల్ని మోటివేట్ చేయడానికి పక్షిరాజు యొక్క జీవితాన్ని కూడా వాడుకుంటారు. కేవలం బైబిలే కాదు, క్రైస్తవేతరులు కూడా పక్షిరాజును ఒక గొప్ప అద్భుతమైన జీవిగా వర్ణించి అనేక మంది మరి మోటివేషనల్ స్పీకర్స్గా ఈ రోజుల్లో మరి ఎంతోమంది యవనస్తుల్ని మరి ఉత్సాహపరుస్తున్నట్టు మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనాన్ని నువ్వు గమనిస్తే, మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది,
మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ 4 జీవుల వర్ణన యోహాను భక్తుడు ప్రకటన గ్రంథములో పరలోక దర్శనాన్ని చూసినప్పుడు రాస్తాడు. యేసయ్య శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు పరలోక దర్శనాన్ని పొందుకుంటాడు. పరలోకములో ఆయన వర్ణిస్తూ ఉంటాడు, ప్రభువును వర్ణిస్తూ ఉంటాడు. ఆయన సింహాసనాసీనుడై ఉండగా 24 పెద్దలు వారి వారి కిరీటములను ఆయన పాదముల దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారము చేసి, పరలోకమందున్న దేవుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతిగానములు చేయుచుండేది. వర్ణన ఉంటుంది అక్కడ. కోటాను కోట్ల దేవదూతలు, శరూపులనియు కెరూబులనియు రకరకాల దేవదూతలు ఉంటాయి. అలాంటి కోటాను కోట్ల దేవదూతలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిగానములు చేయుచుండిరి అంటారు. ఆ సింహాసనమునకు 4 దిక్కుల 4 జీవులుండెను అని రాయబడి ఉన్నది. ఆ జీవులు ఏంది? దూతలా అని చెప్పలే, శరూపులా అని చెప్పలే, కెరూబులా అని చెప్పలే కదండి. ఆ దూతలు ఏంటి అనేది చెప్పలే, కానీ 4 జీవులుండెను. ఆ 4 జీవుల యొక్క వర్ణన, వాటికి ముందును వెనకను కన్నులుండెను, వాటి రెక్కలలోనూ వాటికి కన్నులుండెను అని రాయబడి. ఆ జీవులకు ఎటు చూసినా కన్నులున్నాయట, రెక్కలలో కూడా కన్నులున్నాయట. 4 దిక్కుల నుంచి 360 డిగ్రీలు అవి సరౌండ్ చేసి ఆ సరౌండింగ్స్ అంతా కూడా చూసి ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని అంచనా వేయగలిగిన జీవులు ఇవి, ప్రత్యేకమైన జీవులు ఇవి. ఆ 4 జీవుల్లో ఒకటి దాని ముఖమేమో సింహము వంటిదట, రెండవ దాని ముఖమేమో దూడ వంటిది అట, మూడవ దాని ముఖమేమో మనుష్యుని వంటిది, 4వది పక్షిరాజు. ఇక్కడ 4 క్రీస్తుకు ప్రతీకగా కనపడతాయి కదండి. సింహం, యూదా గోత్రపు సింహమైన యేసయ్య, అవునా. దూడ, లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, మానవాళి పాప ప్రక్షాళన కోసం బలిగా మారినవాడు ఆయన. దూడ దేనికి సూచన? మంచి పెయ్యను దూడను దేనికి తెస్తాం? బలి ఇవ్వడానికి తెస్తాం. లోక పాపమును బలిగా మోసిన ఆ యేసుక్రీస్తు బలైన దేవుని యొక్క దూడ ఆయన. మూడవది దేని సూచన? ఆయన దైవ కుమారుడు, మనుష్య కుమారుడిగా మన మధ్యలో నివసించిన వాడు. 4వది దేనికి సూచన? పక్షిరాజు. ఆయన అలయడు, ఆయన సొమ్మసిల్లడు కదండి. మనం చదివిన యెషయా గ్రంథంలోనే 28వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంది. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే దేవుడు. ఆయన అలయడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన పక్షిరాజు అని పోల్చబడి ఉన్నది. ఇప్పుడు ఈ పక్షిరాజు యొక్క జీవితం మనల్ని ఏం చేస్తుంది? దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని పక్షిరాజులా బతకమంటుంది, సమాజం నుంచి వేరుగమ్మంటుంది. పక్షిరాజులు గుంపులు గుంపులు ఉండవండి. అన్ని పక్షులు చూడండి గుంపులు గుంపులు ఎగురుతాయి ఎడిపోయినా కదా. జంతువులు కూడా గుంపులు గుంపులు ఎగురుతాయి, కానీ డేగలు ఒంటరిగా ఎగురుతాయి. గుంపుల్లో గోవిందగా పోదు, అందరిట చేస్తానుగా. అందరు క్రైస్తవులు సండే చర్చికి పోతాండ్రు, మండే సినిమాకు పోతాండ్రు. మనము అట్ట పోదాం. నో, నువ్వు డేగలాగా పక్షిరాజులాగా ఉండాలా, కాకుల్లాగా కాదు గుంపులు గుంపులు పోయేది. అది అర్థమైందా? లోక క్రైస్తవులు, మతం అనే పిచ్చిలో ఉన్న క్రైస్తవులు, మత క్రైస్తవులు, లోకానుసారమైన క్రైస్తవులు దేవునితోనూ ఉంటాడు, లోకములో ఉన్న పాపమును చేస్తాడు. కానీ పక్షిరాజు వంటి క్రైస్తవుడు ఎక్కడుంటాడు? పైకి వస్తాడు. వీళ్ళందరినీ దాటుతాడు. వీళ్ళు ఎట్ట చేస్తే నేను అట్ట చేస్తా, పోలిక పెట్టుకోడు. అర్థమైందా? ఏసు రక్తం రాస్తా, గొర్రెపిల్ల కోస్తా. గృహప్రవేశం చేయాలంటే ఏసు రక్తం రాస్తాడట. ముందు అయ్యగారు వచ్చి శిలో గుర్తెత్తారా, ఆ తర్వాత మనం చేయాల్సిన కథలన్నీ పడదాం. ఆగు, పెళ్ళికి అయ్యగారిని పిలుస్తాడు. అయ్యగారు రాకముందే చేయాల్సిన తంతంతా చేస్తాడారా, గబా గబా ఆ బొట్లు పెడతాడు, ఈ బొట్లు పెడతాడు, లేనిపోని కథలన్నీ చేస్తాడు. మళ్ళీ అయ్యగారు వచ్చేలోకి తెల్ల బట్టలు వేయించి, కొత్త బైబిల్ సంకల పెట్టి, పెళ్ళికి రెడీ చేసి, ఎన్ని డ్రామాలు. ఇట్లా గుంపుల్లో గోవింద, గుంపుల్లో ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది, పక్షిరాజు. హల్లెలూయా. దేవుని పోలిక,
ఆయన మన సొత్తైన ప్రజలం. ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన ఆయన గుణాతిశయములను ప్రచురము చేయబోతున్నారు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన జనమునై ఉన్నాం. హల్లెలూయా. పక్షిరాజులా బతకాల, గుంపుల్లో కాదు, ప్రత్యేకంగా బతకాల, విడిగా బతకాలి. చూసేటోళ్ళు అనాల, వీడేంద్రా ఎవరితో గలవడు, ఎవరితో రాడు, తిందామంటే రాడు, తాగుదామంటే రాడు, ఇంట్లో ఫంక్షన్లు పెడతాడు కానీ మందు పెట్టడు. తెలంగాణలో ఫంక్షన్ అంటే ఏంటంటే మందు, మాంసం, ఈ రెండు లేకపోతే అది ఫంక్షనే కాదు. తెలంగాణలో మన చాలామంది క్రైస్తవుల ఇళ్ళల్లో కూడా ప్రార్థన ఉంటుంది, అయ్యగారు ఉంటాడు, అన్నీ ఉంటాడు. అయ్యగారు ఇట్ట కారు గదలగానే ఇక తీయండి రా వస్తువులన్నీ బయటకు వస్తాయి. ఇది కాదు, ప్రత్యేకించబడిన జనాంగం. మన పిలుపు వేరు, మన పిలుపు గొప్పది, మన పిలుపు ఉన్నతమైనది. మన పిలుపు లోకస్తుల కంటే ఉన్నతంగా పైన కనపడాలి. అరే వాడు డిఫరెంట్ రా, వాడు గలవాడు మనతో, వాడు అవునంటే అవును, కాదంటే కాదు, వాడు సింగిల్, వాడు ప్రత్యేకమైన వ్యక్తి, మళ్ళాంటోడు గుంపుల్లో కలిసేటోడు కాదు. అది ప్రియులారా దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అది కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం ఈ రీతిగా అంటది చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు. ఆమేన్. పౌలు కొరింథీ సంఘంకు లేఖ రాస్తూ అంటూ ఉన్నాడు, వయసును బట్టి మనుషులం కాబట్టి బాహ్య పురుషుడు అంటే నరుడు, మాలో ఉన్న మనిషి అనేవాడు వయసును బట్టి బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, రోగాలు వస్తాయి. వయసు మారుతూ ఉంటే ఒంట్లో ఉన్న శక్తి తగ్గిపోతుంది. మా యొక్క బాహ్య పురుషుడు కృషించుచున్నాను, బలహీనపడుచున్నాను. అంతరంగ పురుషుడు అంటే మన ఆత్మీయ స్థితిగతులు, ఆత్మీయ స్థితిలో ఉన్న మన అంతరంగ పురుషుడు మాత్రం ఏం చేస్తారట? దినదినము నూతనపరచబడుచున్నాడు. హల్లెలూయా. అది ఎట్లా సాధ్యం? డైలీ దేవునితో నువ్వు సహవాసం చేయడం వల్ల సాధ్యం, వాక్యం చదవడం వల్ల సాధ్యం, మోకరించి ప్రార్థన చేయడం వల్ల సాధ్యం. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. వాక్యమయ్యున్న దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు. మంచిగా నిద్రపోతూ ఉంటుంది, టక్కున వచ్చేస్తుంది. యెషయా 40:31 టక్కున వచ్చేస్తుంది. కళ్ళు తెరిచి చూసేలోగా పక్షిరాజు యవనం వలె. ఇప్పుడు మాట్లాడినట్టే కాదా దేవుడు? దేవుడు మాట్లాడంటే కాలింగ్ బెల్ కొట్టి నువ్వు డోర్ ఓపెన్ చేసేదాకుండి, అదే జిడ్డు ముఖం వేసుకొని, చెమట ముఖం వేసుకొని నువ్వు వచ్చి, ఓ అయ్యా ఏసయ్యా నువ్వు వచ్చినవు, ఆగాగాకు తయారై వస్త. ఈ డ్రామాలన్నీ ఉండవండి. ఆయన కళల ద్వారా మాట్లాడే దేవుడు, దర్శనాల ద్వారా మాట్లాడే దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు. ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, ఈ టైంలో మీలో ఎంతోమందితో ఆయన మాట్లాడతాడు. నేను కాదు మాట్లాడింది, ఈ వాక్యము నాది కాదు, సజీవమైన దేవుని వాక్యము. కొన్ని హృదయాల్ని తాకుతుంది ఈ వాక్యం. చెడుతో నిండిన హృదయాలలో కార్యం స్టార్ట్ అవుతుంది. అబ్బా కరెక్ట్ కాదు, నా జీవితం కరెక్ట్గా లేదు, ఈ వాక్యం. కాబట్టి ప్రియులారా, పౌలు గారు అన్నట్టు అంతరంగ పురుషుణ్ణి నూతనపరచబడాలి. బాహ్య పురుషుని ఎవరేం చేయలేమండి. వయసు అందరికీ పెరుగుద్ది, అందరం ముసలోళ్ళు అవుతాం, మన వయసు అయిపోయిందంటే చచ్చిపోతాం కూడా. బట్ బతికున్నంత కాలంలో ఆత్మీయ స్థితిలో బలంగా ఉండాలి. పౌలు అందుకే పక్షిరాజు వలె ఆయన ఏమంటున్నాడు? తన అంతరంగ పురుషుడు దినదినము ఉందన్నమాట, దినదినము నూతనపరచబడుచు ఉన్నాడు. యోబు గ్రంథంలో కూడా ఉంటుంది ఒక మాట. యోబు అంటాడు 17వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు. హల్లెలూయా. నీతిమంతులు, దేవుని బిడ్డలంగా మనం బతకాలి. పక్షిరాజు వలె నలుగురితో కలిసేది కాదు, ప్రత్యేకమైన స్థానం నీకు ఉండాలి. ఒక్క భార్యను మాత్రమే కలిగి ఉండాలి. ఆ భార్య యొక్క బాగోగులు నువ్వు చూసుకోవాలి. ఆ భార్య యొక్క సమస్త విధమైన అవసరతలు నువ్వే తీర్చాలి. నీ భార్య అవసరతలు నువ్వు కాకపోతే ఎవడు తీరుస్తాడండి? ఎవడు తీరుస్తాడు? ఎప్పుడైతే వాడు భార్యను నిర్లక్ష్యం చేస్తాడో అప్పుడే కదా సమస్యలు.
భూమి మీద చాలా భార్యాభర్తల సమస్యలకు కారణం ఏంటో తెలుసా? ఈ భార్య భర్తను పట్టించుకోక, ఆ భర్త ఈ భార్యను పట్టించుకోక. ఎప్పుడైతే ఒకరినొకరు పట్టించుకుంటారో, ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటారో, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటారు, బికాజ్ ఇట్ షేర్ హిస్ రెస్పాన్సిబిలిటీ. నేను నా భార్య కలిస్తే మాకు పుట్టిన సంతానం, ఇది కాపాడుకోవలసిన బాధ్యత నాది. తన భార్యను విడవదు, చనిపోయేదాకా విడవదు. తన భార్యను హత్తుకుని ఉంటుంది, తన భార్య యొక్క అవసరతలన్నీ చూసుకుంటుంది, ఆహారాన్ని సమకూరుస్తుంది. భార్య చేయాల్సిన పని ఇది కూడా చేస్తుంది. పిల్లలకు ఆహారాన్ని సమకూరుస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని చూసుకోవడానికి ఒకటి ఉంటారు, ఆడ ఆహారం తేయడానికి ఒకరు పోతారు. గుడ్లు పెట్టగానే గుడ్లు చూసుకోవడానికి ఒకరు ఉంటారు, ఆహారానికి ఓడి పోయిందంటే వారం రోజులు మళ్ళీ రిటర్న్ వచ్చేది. ఇట పోయి ఇటు వచ్చేది కాదు. పొద్దుగాల కారు వేసుకొని డ్యూటీకి పోయి సాయంత్రం ఇంటికి వచ్చినట్టు కాదు. ఒక్కసారి జర్నీ స్టార్ట్ చేస్తే ఒక్కోసారి 3-4 రోజుల దాకా ఆహారం దొరకక ఆడానే తిరగాల. ఇది ఇక్కడ ఒంటరిగా ఉంటుంది, అది అక్కడ ఒంటరిగా తిరుగుతుంది. దీని రెస్పాన్సిబిలిటీ దీనికే, తల్లిది. తండ్రి రెస్పాన్సిబిలిటీ తండ్రికి. ఎంత నమ్మకత్వం, ఒకరితో ఒకరికి ఎంత నమ్మకత్వం. ఇది ఒంటరిగా ఉన్నది కదా, దీన్ని ఏమన్నా చేద్దామని చుట్టూ బోలెడు ఉంటాయి, కానీ ఎవరి జత చేరదు. అది నమ్మకత్వం. అందుకే నీతిమంతులు ఏమని రాస్తున్నాడు యోబు భక్తుడు? నీతిమంతులు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. నిర్గమకాండంలో 19వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోపి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితి. ఉందా? గద్ద రెక్కల మీద మోపి. గద్ద రెక్కల మీద మోసుకుంటారు తన పిల్లల్ని. గద్దకున్న మరొక గొప్ప గుణాన్ని చెప్తాను ఇక్కడ. తనకు పిల్లలు పుడతాయి కదా, ఇప్పుడు పిల్లలు ఒకవేళ ఆహారం కోసం కిందికి పోతే తాకులు చంపేస్తాయి వీటిని, శత్రువులు చంపేస్తారు వీటిని, శత్రువులు బతకనియరు వీటిని. మరి తల్లిదండ్రుల వారి పిల్లలను బలంగా తయారు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరిది? మనది. పక్షిరాజు జాతి. పక్షిరాజు వలె నీవు బలంగా ఉండాలి. అలయొద్దు, సొమ్మసిల్లొద్దు. చలో ట్రైనింగ్ స్టార్ట్. కొద్దిగా రెక్కలలో ట్రైనింగ్ బలం రాగానే, రెక్కలు ఇట్లా కొట్టడం రాగానే ఈ తల్లి గద్ద, తండ్రి గద్ద పిల్లల్ని ఏం చేస్తాయట? వీపును ఎక్కించుకుంటాయి. రారా పైకని. అప్పుడప్పుడు ఉప్పు బస్తాలు ఎక్కిస్తారుగా మన పిల్లల్ని. మంచిగా ఆకాశానికి ఎక్కుతారు. ఎక్కి ఒక డొల్లు డొల్తుంది. కథం పిల్లి ఇప్పుడు ఏడబడుతుంది? ఆకాశంలో నుంచి పడుతుంది. ఇప్పుడు పిల్ల కింద కనపడేది నేల కాదు, మృత్యు. కళ్ళకు గట్టినట్టు చావు కనపడుతుంది. అది ఇప్పుడు బతకాలంటే ఏం చేయాలో భయానికి ఎప్పుడైతే రెక్కలు కొడుతుందో ఎగరడం స్టార్ట్ అవుతుంది. చిన్న పిల్లలు ఇప్పుడిప్పుడే ఎగురుతున్నాయి, సరిపోద్దో శక్తి. తల్లి దాని వెనకనే ఎగురుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే ఇక ఆలసిపోయి ఇక నేను ఎగరలేని చచ్చిపోతాను దమేలా పడుతుందో మళ్ళీ కింది కురికొస్తుంది. మళ్ళీ దాన్ని వీపుని ఎక్కించుకోడు. దేవుడు తన ప్రజల్ని, ఇజ్రాయేల్తో అదే అంటున్నాడు నిర్గమకాండంలో. గద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసాను, నేను మిమ్మల్ని సంరక్షించాను, నేను మిమ్మల్ని గమ్యము చేర్చాను. డైలీ ఇంత కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది ఆ పక్షిరాజు ఆ డేగా తన పిల్లలకి. ఇక అవి స్వేచ్ఛగా ఎగరగలిగినప్పుడు వాటిని రిలీజ్ చేసేస్తాడు. అంత స్వేచ్ఛా జీవితాన్ని దేవుడు, అంత ఉన్నతమైన పక్షిరాజు జీవితాన్ని ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, క్రీస్తును పోలిన పక్షిరాజు వంటి జీవితాన్ని దేవుడు మన నుంచి కోరుతూ ఉన్నాడు. అట్టి ఉన్నతమైన జీవితాన్ని మనం జీవించడానికి తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు తన కృపను మన మీద కుమ్మరించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.